గుడ్ న్యూస్ అండి. గోపిక పూర్ణిమ అయితే ఈ రోజు డిశ్చార్జ్ అవుతుంది. 2 మంత్స్ నుంచి అయితే హాస్పిటల్లో ఉంది. ఈ రోజు అయితే డిశ్చార్జ్ అవుతుంది. అసలు ఆవిదన్న చాలా బెస్ట్. ఒక తమ్ముడు నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. అసలు నేను అనుకోలేదు తను చూడగానే హెల్ప్ చేస్తాడో లేదా మనీ ప్రతి ఒక్క రూపాయి కూడా సేవ్ చేసి అక్క మనం అక్కడ దాకా నేను నీతో పాటు ఉండి ఆ మనీ నీ చేత కట్టిస్తానని చెప్పాడు. ఈ రోజు అన్న మాట నిలబెట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. ఒక ప్రాణం కాపాడినందుకు దానికి కారణం మాత్రం మీరే. కొన్ని రోజుల క్రితం గోపికా పూర్ణిమ అనే ఎర్రగుంటపాలెం పాప, ఆ పాపని ఒమేగా హాస్పిటల్లో ఉండి చావు బతుకుల మధ్య ఉందంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నారని చెప్పి తెలిసి పాప పునర్వికా విషయంలో మిగిలిన అమౌంట్ అండ్ అలాగే భారతీ సిస్టర్ ఇచ్చిన 5 lakhs అండ్ అభిద్ బ్రో అండ్ అలాగే రేష్మా గారు వీళ్ళందరూ ఇచ్చిన అమౌంట్లు కూడా ఆ పాపకు యూజ్ చేసి ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంతైతే ఉంటుందో పెండింగ్ బ్యాలెన్స్ ఆ అమౌంట్ మనం కడతామని చెప్పి అయితే ఒక మాట అయితే ఇచ్చాం కదా. సో నిన్నైతే నేను మ్యారేజ్ హడావిడిలో అండ్ అలాగే ఈ ఆల్ ఇండియా ట్రిప్ వల్ల అక్కడికి అయితే వెళ్ళలేకపోయాను, కానీ అమౌంట్ అయితే పంపించాను. సో పాప అయితే చాలా సేఫ్గా ఎర్రగుంటపాలెం అయితే చేరుకుంది. చాలా సంతోషంగా ఉంది. వీడియో కాల్ చూసి మాట్లాడి అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నావా అంటే ఆ పిల్ల తల ఊపుతుంటే అసలు చాలా సంతోషంగా అనిపించింది. కిక్ మామూలుగా లేదు, చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ అయ్యే లోపు ఎర్రగుంటపాలెం వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసి అండ్ అలాగే ఫర్దర్గా ఆ పాపకి కీమోథెరపీ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా కావాల్సిన ఫర్దర్ ఫెసిలిటీస్ అండ్ అలాగే కావాల్సిన అమౌంట్ కూడా ఫండ్స్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చి అయితే వస్తాను. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా జరగడానికి కారణం అయితే మాత్రం మీరే. ఎందుకు ఇన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అంటున్నా అంటే ఒక ప్రాణం తీయడం చాలా సులువు, కాపాడడం మాత్రం చాలా అది వేరే హై. అంతే, ఎంత హై అంటే మాటల్లోనూ చెప్పలేము. పాప డిశ్చార్జ్ అవుతుందని మాట వినంగానే చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇమీడియట్లీ ఎర్రగొండపాలెం నుంచి డైరెక్ట్ గుంటూరుకి అయితే స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 6 కే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని పేమెంట్స్ అన్ని చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోతుందని, పాపకి మళ్ళీ ఇబ్బంది కాకూడదని మేమే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఫైనల్ గా మనం గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒమేగా హాస్పిటల్ కి వెళ్ళిపోయి పాపని చూసేసి ఫార్మాలిటీస్ స్టార్ట్ చేసి డిశ్చార్జ్ చేసుకుని తీసుకున్నాం. మనం వెళ్ళేసరికి హాస్పిటల్లో డాక్టర్స్ అయితే అవైలబుల్ గా లేరు. ఇంకా టైం పడుతుందంటే అప్పటి వరకు పాప డిశ్చార్జ్ కి రెడీగా ఉందా లేదా అని డబుల్ చెక్ అయితే చేయించాము. ఎవ్రీథింగ్ గోస్ పర్ఫెక్ట్ అన్నమాట. పాప కండిషన్ అయితే ఇప్పుడు ఓకే, ఫైన్ గా ఉంది. ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసాం అండ్ పేమెంట్ కూడా కట్టేసాం యాజ్ ప్రామిస్. గుడ్ న్యూస్ అండి. గోపిక పూర్ణిమ అయితే ఈ రోజు డిశ్చార్జ్ అవుతుంది ఒమేగా హాస్పిటల్లో. 2 months నుంచి అయితే హాస్పిటల్లో ఉంది. ఈ రోజు అయితే డిశ్చార్జ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే అమౌంట్ ని మనం పునర్విక గురించి కలెక్ట్ చేసామో అమౌంట్ ని గోపిక పూర్ణిమకి అయితే మనం ఇవ్వడం జరిగింది. జగదీష్ అన్నకైతే రావడం కుదరలేదు. మేము స్టాండ్ తీసుకొని అయితే ఈ అమౌంట్ ని పే చేయడం జరిగింది. సో చూసారు కదండి, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే గోపిక పూర్ణిమ ఇప్పటికి 2 months ఒమేగా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉంది. సో ఈ రోజు ఫైనల్ గా డిశ్చార్జ్ అవుతుంది. మంగళగిరి నుంచి భారతి గారు 5 lakh అమౌంట్ కలెక్ట్ చేసి జగదీష్ బ్రోకి ఇవ్వడం జరిగింది, మన పాప కోసం యూజ్ అవుతుందని. సో అది కూడా ఈ రోజు డిశ్చార్జ్ అప్పుడు యూజ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఏదైతే రేష్మా గారు అండ్ చుట్టుపక్కల పిల్లలందరూ ఎర్రగొండపాలెం విలేజెస్ లో కలెక్ట్ చేశారు అమౌంట్ అంతా 1,50,000 మనం డిశ్చార్జ్ అప్పుడు ఇస్తామని కమిట్మెంట్ అయితే ఇచ్చాము. సో అది ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అమౌంట్ లో యాడ్ చేయడం జరిగింది. టోటల్ గా డిశ్చార్జ్ అమౌంట్ మనం ఈ రోజు ఇక్కడ పే చేసి పాపనైతే మనం ఎర్రగొండపాలెంకి సేఫ్ గా తీసుకెళ్తాం. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు కలెక్ట్ చేసి ఒక పాప కోసం కలెక్ట్ చేసిన అమౌంట్ ఇంకో పాపకి హెల్ప్ అయింది. అది చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఇలా కలెక్ట్ చేసి ఇవ్వడం వల్లే చిన్న చిన్న ప్రాణాలు కూడా నవ్వుతూ బయటకు వస్తున్నాయి. ఈ అప్రిషియేషన్ ఇది జస్ట్ మేము ఒక మీడియేటర్ లాగా ఇక్కడ పెట్టి అమౌంట్ తెచ్చి ఇక్కడ ఇచ్చిందే. ఈ పాప పునర్విక అలాగే గోపిక పూర్ణిమ కండిషన్ తెలుసుకొని డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఈవెన్ మీరు ఒక సింగిల్ రూపీ డొనేట్ చేస్తున్నా మీకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రుణపడి ఉంటారు అండ్ ప్రిమరీ థ్యాంక్స్ చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎర్రగొండపాలెం ప్రజలు మొత్తం నాకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్కరు కూడా మనీ హెల్ప్ చేశారు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా చిన్న చిన్న విలేజ్ మొత్తం వెళ్ళినా నాకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. మా ఊరు అయితే ఒక లెవెల్ అండి. ఈ పిల్లలందరూ చాలా 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 గ్రేట్. మన ఎర్రగొండపాలెం తరపున వీళ్ళందరికీ మా ఊర్లో ఇంత మంచితనం ఉందని పాపని గెలిపించుకొని ఈ రోజు నేను పాపని మన ఊరికి తీసుకొస్తున్నాను. వన్స్ అగైన్ ఎర్రగొండపాలెం మీరు చాలా మంచి పని చేశారు. అంటే మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి ఒక పాపని హ్యాపీగా మనం తిరిగి ఎర్రగొండపాలెంకి హాస్పిటల్ నుంచి రప్పించుకుంటాం. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. పాప గురించి సాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా కొంతమంది పేర్లు చెప్పాలి. ట్రావెల్ విత్ జగదీష్, భారతి, అబీద్, రేష్మా, మహమ్మద్, బైకర్ జోన్, శ్యాము, నరేష్, చాలా మంది ఉన్నారు. పేరు చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే చాలా మంది చేయాలని కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ.
నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మంగళగిరి ప్రజలందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్రగొండపాలెంలో వచ్చిన సమస్య సోషల్ మీడియా త్రూ అది చాలా మందికి రీచ్ అయిపోయి ఈవెన్ జగదీష్ బ్రో అండ్ శివ బ్రో వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి వాళ్ళు వచ్చి ఇక్కడ అంత అమౌంట్ పే చేసేస్తామని ఒక మాట అయితే చెప్పడం వల్ల ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మంగళగిరి నుంచి భారతి అక్క ఇలాగే ఎంతో మంది వాళ్ళందరూ వచ్చి డొనేట్ అయితే చేశారు. దానివల్ల ఈ రోజు పాప హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మన ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అమౌంట్ అయితే తీసుకొచ్చారు పాపకి. సో ఈ రోజు డిశ్చార్జ్ టైంలో అది యూజ్ అయింది. నా ఇండివిజువల్ రేష్మా లేకపోతే భారతి గారు లేకపోతే ఇలా ఎవరని కాదు, ఇలా ప్రతి ఒక్కళ్ళ కృషి అయితే ఉంది. పేరు గారికి కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. చాలా ప్రాబ్లం వచ్చింది కూడా అది కూడా సాల్వ్ చేసి మనీని ఇంత దాకా తెచ్చినందుకు ఆబిద్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలు అసలు ఆబిద్ అన్న చాలా బెస్ట్. ఒక తమ్ముడు నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. అసలు నేను అనుకోలేదు తను చూడగానే హెల్ప్ చేస్తాడో లేదా అని భయం వేసింది. కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా సేవ్ చేసి అక్క మనం అక్కడ దాకా నేను నీతో పాటు ఉండి ఆ మనీ నీ చేత కట్టిస్తానని చెప్పాడు. ఈ రోజు అన్న మాట నిలబెట్టాడు. యాజ్ ప్రామిస్ మనమైతే అమౌంట్ అయితే తెచ్చి ఇక్కడ డిశ్చార్జ్ టైప్ లో కట్టేసాము అండ్ పాపని హ్యాపీగా ఎర్రగొండపాలెంకి తీసుకెళ్తాం. మన 1,50,000 లో బేసవారిపేట నుంచి రేష్మా అక్క కూడా మనకైతే 46,000 అయితే ఇచ్చారు. మనం ఆల్రెడీ ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ అమౌంట్ అన్ని కల్పించాము. సో అక్క మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయితే అక్క అమౌంట్ కలెక్ట్ చేసి వచ్చినప్పుడు మనం అప్రిషియేషన్ చేసాము, ఈ రోజు భారత్ అక్క కూడా ఒక చిన్న అప్రిషియేషన్ అనమాట. భారత్ అక్క ఇది మీరు చేసినందుకు చిన్న మా ఊరి నుంచి ఎర్రగొండపాలెం నుంచి మీకు చిన్న టోకెన్ ఆఫ్ గిఫ్ట్. ఇంత కష్టపడి పాప కోసం కలెక్ట్ చేశారు కాబట్టి ఏ పాప కోసమైనా సరే మనకి అక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వచ్చేసారు కాబట్టి సో టోకెన్ ఆఫ్ గిఫ్ట్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ముందు నేను అభిమానానికి చాలా అక్క అక్క అంటూ బాగా మాట్లాడుతుంది. ఇది ఒక గిఫ్టే కాదు, నాకు ఒక ఎమోషన్ గా ఉంది, ఒక మెమొరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రేష్మా. ఇది ఇన్స్పైర్ చేయాలి చాలా మంది. ఇది చాలా ఇన్స్పైర్ చేయాలి అందరికి. అందరూ రావాలి, అందరూ కలెక్ట్. ఇలా ఎప్పుడు సమస్య వచ్చినా ఇలానే ఎవరికి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుండి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. నా తమ్ముడు ఆబిద్ బ్రోకి ఒక చిన్న సల్మానం నా వంతు. నాకు ప్రాబ్లం వచ్చింది, తను సాల్వ్ చేశాడు నా తమ్ముళ్ళలాగా. ఐఎమ్ సో హ్యాపీ. ఈడదాకా తీసుకొచ్చాడంటే అది ఆబిద్ బ్రో వల్లనే నేను ఈడదాకా వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. తను నాకు సపోర్ట్ గా నిలబడ్డాడు. మనీ అయితే ఇవాళ దాకా జాగ్రత్తగా మనం ఇక్కడ అమౌంట్ ఇచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఏంటంటే జస్ట్ ఇది యాక్చువల్ గా జగదీష్ బ్రోకి మన అందరికి తెచ్చాం మేము. అవి అన్ని గిఫ్ట్స్ అన్ని ఉన్నాయి. జగదీష్ బ్రో యాజ్ ప్రామిస్డ్ అతను ఇంకా 1 lakh rupees వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. సో ఎర్రగొండపాలెంకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆ 1 lakh rupees ఇచ్చి వెళ్ళాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు పెళ్లి వల్ల శివ బ్రో పెళ్లి వల్ల రాలేకపోయారు. సో ఊరికి ఖచ్చితంగా వస్తా అని చెప్పారు. సో వాళ్ళ కోసం కూడా అవి ఉన్నాయి. రేష్మా గారు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇప్పుడు నాకు కూడా తెలియదు, సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇలాగే చాలా మంది కూడా ముందుకు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లా చేయాలన్నమాట. సో అదే విధంగా అలాగే రేష్మా అక్క కూడా ఎర్రగొండపాలెంలో పిల్లలందరినీ వేసుకొని స్ట్రీట్స్ అన్ని తిరిగి చాలా ఏరియాస్ లో తిరిగి అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు. సో అది మామూలు విషయం కాదు. సో ఈ రోజు పాప డిశ్చార్జ్ అప్పుడు మనకు అమౌంట్ అంతా సెట్ అయిపోయిందంటే దాంట్లో వరకు మన రేష్మా గారి కష్టం కూడా ఉంది. సో దానికోసం అన్న చిన్న సన్మానం. ఎందుకంటే ఇలాంటి అప్రిషియేషన్ ఎవరు చేసినా వాళ్ళకి జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రేష్మా గారు. మీరు నేను చేసిన హెల్ప్కి నాకు వేస్తే మీరు చేసిన హెల్ప్కి వాళ్ళు చేశారు. సో ఇలా మనం చేసిన హెల్ప్ ఎప్పుడు ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా మనం కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ కూడా వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మేము చేసింది ఏమీ లేదు, జస్ట్ ఒక మీడియేటర్ లా ఆ అమౌంట్ ని వాళ్ళకి సేఫ్ గా అందజేసాము అంతే. సో డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ మాట్లాడుతుందా? మనం మాట్లాడిన దానికి తల ఊపుతుంది. హాయ్. హాయ్, బాగున్నావా? నమస్తే అన్న. అదే వచ్చాము, ఏమనుకోకుండా రాలేదని. అదే ఇదిగోండి ఇది జరుగుతుంది. అవునవును. సో హల్దీ ఇక్కడికి రాకపోయినా పర్లేదు, ఎర్రగొండపాలెం కంపల్సరీ రావాలి ఖచ్చితంగా అన్న. అదే పాపకి ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాను. అదే అడుగుతున్నారు చూడండి. బాగున్నారా? బాగున్నానమ్మా.
మీరు ఒక్కసారి వచ్చి వెళ్తే వాళ్ళ ఇంటికి హ్యాపీనెస్ అంట వాళ్ళకి. అదే చెప్తున్నాను. ఖచ్చితంగా వస్తానమ్మా. ఆ, సో కంపల్సరీ రండి అన్న. చెప్పినట్టే నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. సో పాప కూడా హ్యాపీగా ఉంది, హెల్తీగా కూడా ఉంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు రేష్మ గారు. వాళ్ళు చెప్పినట్టే 1.5 lakh ఇచ్చేసారు డిశ్చార్జ్ అప్పుడు. భారతి గారు 5 లక్షలు ఇచ్చారు ఆవిడ. సో థ్యాంక్ యూ అన్న. మేము చిన్నగా వాయిస్ ని పైకి లిఫ్ట్ చేస్తే మీరు దాన్ని స్ప్రెడ్ చేసి మంచిగా పాప ఈరోజు హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంది. చూడండి, అదేం లేదన్న, మీరు అందరూ ఉండబట్టే. జస్ట్ మనం ఏదో ఊరినే అలా పైన. పాప కోసం షిఫ్ట్ కోసం కంపల్సరీ అండి. ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్. ఓకే అన్న, బాయ్ అన్న. ఎర్రగొండపాలెంకి వెళ్ళిపోదాం మనం. ఎర్రగొండపాలెం యాజ్ ప్రామిస్డ్ పాపనైతే మనం సేఫ్ గా ఊరికైతే తీసుకొచ్చేసాం. డిశ్చార్జ్ అప్పుడు తన కళ్ళల్లో మరియు వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూసాక ఆ హైని జస్ట్ మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.